రాష్ట్రాన్ని అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అత్యంత అసమర్థ సీఎం రేవంత్ అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. అప్పులపై రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ ఆగమవుతుందని ఆనాడు కేసీఆర్ చెప్పిన మాట ఈనాడు అక్షర సత్యమైందన్నారు. తనకు పాలన చేత కావటం లేదని రేవంత్ రెడ్డి కాడి కింద పడేశారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అత్యంత అసమర్థ సీఎం రేవంత్ అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. అప్పులపై రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ ఆగమవుతుందని ఆనాడు కేసీఆర్ చెప్పిన మాట ఈనాడు అక్షర సత్యమైందన్నారు. తనకు పాలన చేత కావటం లేదని రేవంత్ రెడ్డి కాడి కింద పడేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, రాష్ట్రాన్ని అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి మాటలున్నాయి. ఈ రోజు వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే పాలన చేతకాకే కాడిని కింద పడేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నిప్పులు చెరిగారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. వాళ్ళ ఏదైతే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ పరువును దేశం ముందు తీశారనేది యావత్ తెలంగాణ సమాజం అంతా చెప్తుంది. తెలంగాణ సమాజం అంతా కూడా ఎదిరించుకుంటుంది. వాళ్ళ ఉద్యోగ సంఘాల విషయంలో వచ్చి ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి బజారు భాష మాట్లాడాడు. ముఖ్యమంత్రికి కనీసం సోయి లేకుండా మాట్లాడని చెప్పేసి కూడా వాళ్ళ తెలంగాణ ప్రజలంతా కూడా చర్చిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దీనిపైన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో వాళ్ళు కీలకమైన మాటలు అంశాలను ప్రస్తావించారు. ఏదైతే ముఖ్యమంత్రి బజారు భాష మాట్లాడడం పట్ల వర్కిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను అవహేళన చేసి మాట్లాడారు. తెలంగాణను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడ్డారు. ఒకవేళ తెలంగాణ స్వరాష్ట్ర స్వామికుడు, తెలంగాణ సాధకుడు కేసీఆర్ పైన మాట్లాడిన మాటలకు గట్టిగానే స్పందించారు. ఇదే విధంగా మాట్లాడిన 4 సీట్లని చెప్పేసి కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వల్ల యావత్ తెలంగాణ అంతా కూడా ఎక్కలు కొడుతున్నాయి. అందరికి కూడా సమర్థిస్తున్నారు. ముఖ్యమంత్రి బజారు భాష విషయంలో ఇవాళ యావత్ తెలంగాణ పరువు తీస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఉద్యోగుల విషయంలో ఆనాడు అలవిగా 420 హామీలు ఇచ్చి వాళ్ళ హామీలను అమలు చేయడంలో ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి ఎందుకు ఆనాడు హామీలు ఇచ్చినప్పుడు గుర్తుకు లేదా, హామీలు ఇచ్చినప్పుడు కనీసం సోయి లేదా అని చెప్పేసి కూడా నిలదీశారు. ఇప్పటికైనా ఉద్యోగుల విషయంలో కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ముఖ్యమంత్రి అమలు చేయాలి తప్ప ఆనాడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఇక్కడ డిక్లరేషన్ల పేరు మీద ప్రజలను మోసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇక్కడ ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన భాషను, తన ఏదైతే తను చేసిన అన్నిటికీ కూడా ఇప్పటికైనా చేసి చూడాలని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఆనాడు ఇచ్చినప్పుడు గుర్తుకు లేదా, ఆనాడు పిఆర్స్ ఇస్తామని చెప్పారు, ఏదైతే డిఎల్ ఇస్తామని చెప్పారో అన్ని పక్కన పెట్టి వాళ్ళ వారిని అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా యావత్ తెలంగాణ సమాజం ఇదించుకుంటుంది. తెలంగాణ సమాజం ముందు ఇవాళ రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడడం పట్ల యావత్ దేశం ముందు తెలంగాణ పరువు తీసుకున్నాడు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణ స్వామికుడు కేసీఆర్ పైన మాట్లాడిన మాటల పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 సీరియస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికైనా బజారు భాష మాట్లాడడం మానేసి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. 420 హామీలు ఇచ్చినప్పుడు సోయి లేదా, కనీసం ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఉద్యోగులకు ఇచ్చిన అన్ని అంశాలపైన కూడా ఉద్యోగులకు ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం. కానీ ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా ఏదైతే సమ్మె పొద్దురో వారి సమ్మె చేయాలని కోరుకోవట్లేదు. కానీ సమ్మె అనివార్యమైతే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఏదైతే ఉద్యోగులుగా చెప్తామని అపాయింట్ ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళు అదంతా కూడా మర్చిపోయారు. మేనిఫెస్టోలో పెట్టిన ఈ హామీని కూడా అమలు చేయడంలో ప్రభుత్వం చొరవ చూపట్లేదు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేదు. వాళ్ళ ఎకానమిక్ క్లాస్ అని చెప్పి ప్రత్యేక విమానంలో తిరుగుతున్న ముఖ్యమంత్రి
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయకపోగా ఈ వ్యాఖ్యలతోటి తెలంగాణలో అత్యంత అసమర్థ సీఎంగా మిగిలిపోయారు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇవాళ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడంలో ముఖ్యమంత్రి పనిచేయట్లేదు. ఆ తీరుగా పనితీరు కూడా లేదు. అసమర్థత ముఖ్యమంత్రిగా, పరిపాలన లేని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముద్ర వేసుకున్నాడు. అందుకు నిదర్శనమే నేను ఆయన మాట్లాడిన మాటలు కూడా అని చెప్పేసి కూడా చెప్తారు. ఏదైతే చెప్పులు అంటే ఢిల్లీకి పోయి అపాయింట్మెంట్ అడిగితే చెప్పులు ఎక్కకపోతే దొంగలు వెళ్తున్నారంటే ఖచ్చితంగా దొంగ అన్నట్టుగా ఉంది. ఇవాళ ఆనాడు ఓటుకు నోట్లో దొంగగా దొరికిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే దొంగగా గుర్తుకొస్తున్నాయి. అందుకే ఆ గుర్తులను భాగంగానే వాళ్ళ ఢిల్లీ పెద్దలకు మూటలు మోసే అంత చెప్పులు అంటే తీసుకొచ్చే విషయంలో లేడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేశారు. తెలంగాణ రాష్ట్రం పూర్తిగా గాడి తప్పింది. ఏ విషయంలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి అర్హుడుగా లేడు ముఖ్యమంత్రి పదవికి అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. అసమర్థ ముఖ్యమంత్రికి ఈ రేవంత్ రెడ్డి నిదర్శనం. వాళ్ళ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దిగజారి మాట్లాడిన మాటలు లేవు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత హీనంగా మాట్లాడిన మాటలు లేవు. ఖచ్చితంగా ఇవాళ యావత్ తెలంగాణ సమాజంగా దేశం ముందు తెలంగాణ పరువు తీసింది ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైట్, థ్యాంక్ యూ లివిల్. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడో చెప్పారు. కానీ ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ ఆగమవుతుంది అని బీఆర్ఎస్ అధినేత అన్నారు. ఇప్పుడు ఊహించినట్టుగానే కేసీఆర్ చెప్పిన మాట ఈనాడు అక్షర సత్యమైంది. పాలన చేత కావటం లేదు, హామీలు చేయలేకే రేవంత్ చేతులెత్తేశాడు. తనకు పాలన చేత కావటం లేనని రేవంత్ రెడ్డి కాడి కింద పడేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిప్పులు చెరిగారు. అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని కూడా మండిపడ్డారు.